ముఖ్యాంశాలు. పుంగనూరు రూరల్ మండలం బండ్లపల్లి గ్రామంలో మూలన పడ్డ మినరల్ వాటర్ ప్లాంట్ పట్టించుకునే అధికారులు. నక్కబండలో నూతనంగా నిర్మించిన ఓం శక్తి ఆలయం 42 రోజులు పూర్తయిన సందర్భంగా అమ్మవారికి అభిషేకాలు, కుంకుమార్చనలు. పుంగనూరు పట్టణంలోని నక్కబండ కాలనీలో వెలసి ఉన్న శ్రీ ఓం శక్తి ఆలయం నిర్మాణం చేసి ఈ రోజు 42 రోజులు ముగిసిన సందర్భంగా ఆ ప్రాంత వాసులు అమ్మవారికి ఘనంగా పూజలు, కుంకుమార్చనలు నిర్వహించారు. నక్కబండ భక్తులే కాకుండా పరిసర ప్రాంతాలలోని అమ్మవారి భక్తులు ఆలయానికి విచ్చేసి పూజలు చేయించి తమకు కోరికలు తీర్చాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో ఓం శక్తి ఆలయ అధికారులు మరియు అర్చకులు పాల్గొన్నారు. ओम पामरर तुयर तुडप्पाय बोट्रेवा ओम पन्नाग इजंदाय बोट्रेवा ओम पामलर ओवंदाय बोट्रेवा ओम पांबुर आनाय बोट्रेवा बोट्रेवा ओम ओंकार उर्वे बोट्रेवा ओम वृतवत्तु गुडयाय बोट्रेवा ओम नीलपस तविरवाय बोट्रेवा ओम निम्मदि धरवाय बोट्रेवा बोट्रेवा ओम नीराग निरंदाय बोट्रेवा ओम नीलनाग दिनिंदाय बोट्रेवा ओम दूराग बलरंदाय बोट्रेवा ओम दुनिबरल नीया बोट्रेवा ओम काराग गुरुवाय बोट्रेवा 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 ओम आनाय बोट्रेवा बोल गुरुवे बोट्रेवा ओम लिंजमनी वलरवाय बोट्रेवा ओम नीलनिल दैवमे बोट्रेवा ओम दुरिय निलये बोट्रेवा ओम दुरियातीत वैपे बोट्रेवा ओम ऐरेजल उरैवाय बोट्रेवा ओम अगिलमल పుంగనూరు పట్టణము నక్కబండి యందు ఓం శక్తి అమ్మవారిని ప్రతిష్ఠించి ఈ రోజుకు 42వ రోజు. ఈ రోజు 42వ రోజు సందర్భంగా అమ్మవారికి నక్కబండి యందు అన్నదాన కార్యక్రమం, భజన కార్యక్రమం, పూజలు జరుగుతారు. ఇట్లు ఓం శక్తి భక్తులు ఓం శక్తి పరాశక్తి అమ్మ ఆదివరాశక్తి సిద్ధిపీఠం మేలుమరవత్తూరు ఆదివరాశక్తి అమ్మవారు ఇక్కడ నక్కబండకు వచ్చి 42వ రోజైనది. ఈ రోజు అమ్మవారికి తీర్థ ప్రసాదాలు, పూజలు జరగబడును. శక్తులందరూ వచ్చి పాల్గొనవలసిందిగా కోరుతున్నాను. ఇట్లా ఓం శక్తి అమ్మ. ఈ 40 రోజులప్పుడు అంటే మనం కొట్టి పెట్టినాము. కొట్టి పెట్టిన మానులో వచ్చి ఎగురు వచ్చి అమ్మవారు వేప చెట్టులో కూర్చున్నది. పుంగనూరు రూరల్ మండలంలోని బండ్లపల్లి గ్రామంలో 2013వ సంవత్సరంలో ఎంతో అట్టహాసంగా ప్రారంభించిన మినరల్ వాటర్ ప్లాంట్ ను పట్టించుకునే నాదులే లేకుండా పోయారు. గ్రామంలోని ప్రజలకు సురక్షిత మంచినీటిని సరఫరా చేస్తామని మండలంలోని ప్రజలకు ప్రభుత్వం ఎంతగానో భరోసా ఇచ్చి మినరల్ వాటర్ ప్లాంట్ ను ప్రారంభించారు. ఆ తర్వాత అధికారుల అలసత్వంతో ప్లాంట్ పట్ల నిర్లిప్తత వహించి ప్రారంభించిన 2 రోజులకే మూతపడింది. ప్లాంట్ లోని మిషన్లు పనిచేయకపోవడం, వాటిని పట్టించుకునే నాదుడు లేకపోవడంతో గ్రామ ప్రజలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి ప్లాంట్ కు సంబంధించిన పరికరాలను మరమ్మతులు చేయించి ప్లాంట్ ను తిరిగి పునరుద్ధరించాలని అక్కడి ప్రజలు కోరుతున్నారు. స్టార్ట్ చేసినారు. 1 సంవత్సరం 6 నెలలు దీన్ని ఇచ్చేసినాను, నడిపినాను. ఇది 1 ఇయర్ గ్యారంటీ. 1 ఇయర్ కి డబ్బులు పెట్టినది వచ్చి 2,22,000 పెట్టినారు. మెయింటెనెన్స్ కి 2 లక్షలు పెట్టినారంటే, కానీ అది దాని వల్లే మాకేమి చెప్పలేదు. మళ్ళీ చెప్పినారు, ఎమ్మెల్యే వేరే వాళ్ళంతా చెప్పినారు 2 లక్షలు మెయింటెనెన్స్ కే ఉండదని. దీన్ని గుజరాత్ నుంచి వాళ్ళు వస్తామన్నారు. వాళ్ళు ఏమాత్రం పట్టించుకోవాలి. వస్తామే నన్నే కూడా రమ్మని చెప్పినారు, నీకే నేర్పిస్తాము, వచ్చి చేసుకోను అంటే సెక్రటరీ మేడం వచ్చి నువ్వు వద్దు, 2-3 వేలు ఖర్చు అవుతుంది అని చెప్పేసింది ఆయమ్మ. దానికోసము ఒక 55,000 దాకా కట్టింటాను. డైలీ 3 సప్తగిరి గ్రామీణ బ్యాంకులోనే. ఎంత కట్టింటావు మొత్తం? ఒక 50 పైన, 50-55 మధ్యలో కట్టింటాను సార్. ఎన్ని రోజులు ఇచ్చినారు సార్ అయితే? మాకు వచ్చి అదే 1.5 సంవత్సరం 2,000-3,000 ఇచ్చినారు. దీనికి పెట్టినది వచ్చి మ్యాన్ పవర్ ఆపరేటర్స్ 3 పెట్టినారు. ఒక్కొక్కరికి 5,000 లెక్కన వచ్చి ఒక సంవత్సరానికి వచ్చి 1,80,000 అది. ఇంకా డ్రమ్ములు కడిగేదానికి దానికి 12,000, ఇంకా మిగతా మేజర్ మైనర్ ఆల్టర్ వస్తాయి కదా దీంట్లో ఏదన్నా రిపేరీలో, దానికి ఒక 22,000 ఏమో పెట్టినారు. మొత్తం 2,22,000 దీనికి పెట్టినారు. మొత్తం డబ్బంతా అట్లే ఉండదు దీనికి. ఒక 9,000-10,000 దీనికి గ్రామీణ బ్యాంక్ నాకు ఇచ్చింటారు. అంత మిగతా పని చేసింది నాకు వచ్చింటారు. మళ్ళీ ఎవరు పట్టించుకోవాలి. మేము చెప్పినాము, ఎండిఓకి చెప్పినాము, మేము డబ్బు రాను దానికి. దీనికి కోర్టు కూడా పోయినాను.
వాళ్ళు ఎండిఓ ఏమి జోబిలని చేతి ఇచ్చేదన్నాడు. రెడ్డప్ప ఫ్లోర్ లీడర్ ఎవరో, ఫ్లోర్ మాస్టర్ సారో ఎవరో, రెడ్డప్ప సార్ అని ఏం జోబీలో అయితే ఇచ్చేదా డబ్బులు నీకు 5,000 కూడా ఇవ్వకుంటే ఎట్లా నేను అడిగినాను. ఫస్టే మొత్తం చెప్పినాను. గ్రామీణ బ్యాంక్ లో ఒకే డిపాజిట్ చేసినారు ఈ మాదిరి అని చెప్పినా కూడా కోర్టులో వాళ్ళు పట్టించుకోలేదు. నేను చెప్పింది కూడా వాళ్ళ సైడే మాట్లాడినారు. సంబంధించింది ఇక్కడ పెట్టినారు 30,57,000 దీనికి మొత్తం పెట్టినది. దీనికి బోర్వెల్ ఒకటి ఇదైంది, శాంక్షన్ అయింది. దీనికి కాంపౌండ్ శాంక్షన్ అయింది, కానీ అవి కూడా వాళ్ళు ఇలా. నేను పంచాయతీ బోర్డు తరఫున దీన్ని పంచాయతీకి వచ్చే గ్రామానికి సరఫరా చేస్తారు నీళ్ళు. ఆ నీళ్ళని నేను అడ్జస్ట్ చేసుకుంటా వచ్చినాను. అప్పుడు అందరి దగ్గర నేను తిట్లు తినిపించుకొని ఆ ఎండాకాలంలో నీళ్ళు లేనప్పుడు అప్పటికి దీన్ని ఒక సంవత్సరము 6 నెలలు దీన్ని నడిపినాను సార్. నేను ఎమ్మెల్యేకి చెప్పినాను. మళ్ళా ఇక్కడ అదేదో చిత్తూరు కూడా ఫోన్ చేసినాను. ఏదో తెలుగుదేశమో అదేదో ఇది పెట్టింటే ఎవరూ పట్టించుకోలేదు సార్. ఈనాటి ముఖ్య అంశాలు. పుంగనూరు రూరల్ మండలం బండ్లపల్లి గ్రామంలో మూలన పడ్డ మినరల్ వాటర్ ప్లాంట్ పట్టించుకునే అధికారులు. నక్కబండలో నూతనంగా నిర్మించిన ఓం శక్తి ఆలయం 42 రోజులు పూర్తయిన సందర్భంగా అమ్మవారికి అభిషేకాలు, కుంకుమ అర్చనలు. ఇవి ఈనాటి SRTV వార్తల్లోని ముఖ్యాంశాలు. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుస్తాం. అంతవరకు సెలవు. నమస్కారం.